మీరు ఓపెన్ గా చెప్తే ఆ రోజు నేను మాట్లాడతాను. ఏది కేవలం రాజకీయం కోసం ఈ రోజు ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ రోజు లోకల్ బాడీ ఎలక్షన్ లో ఓడిపోతున్న భయంతో ఏదో రకంగా డైవర్ట్ చేయడం కోసం ముందుకు వచ్చేసేసి శ్రీశైలం వాటర్ ఇష్యూని, అలాగే పోతిరెడ్డి పాడు ద్వారా వాటర్ ఇవ్వలేదని చెప్పి ఏదో పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోవడం కాదు, చెప్తున్నా. శేఖర్ రెడ్డి గారు, సో మొత్తంగా ప్రధానంగా జగన్ గారు చెప్పింది పోతిరెడ్డి పాడు ద్వారా రాయలసీమకు ఆశించిన స్థాయిలో నీరు రాలేదు. దానికి సంబంధించి ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎప్పుడెప్పుడు ఏ డేట్స్లో ఏవే జేవీలు ఇచ్చారనేది చెప్పుకుంటూ వచ్చారు. సో ఏంటంటే రాబోయే స్థానిక పోరు కోసమే ఈ నీళ్ళ అంశం తెరపైకి తీసుకొచ్చారా? సార్ నమస్తే అండి. నమస్తే మీకు, అలాగే ప్యానలిస్టులకి అండ్ ప్రైమ్ నైన్ టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సో నేను మా మిత్రుడు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గారిని ఒక మాట్లాడుతున్నాను సార్. పోతిరెడ్డి పాడు ఏదైతే శ్రీశైలం బ్యాక్ వాటర్ మీద రాయలసీమకి మనం తీసుకునే వాటిలో పైన హంద్రీనివా లిఫ్ట్ ఉంటది, దాని తర్వాత మచ్చుమరి లిఫ్ట్ ఉంటది, దాని తర్వాత పోతిరెడ్డి పాడు ఉంటది. పోతిరెడ్డి పాడు ఫుల్ కెపాసిటీ అంతా ఈ రోజు డ్రా చేస్తుంది అంట. అదే విధంగా హంద్రీనివా ఫుల్ కెపాసిటీ అంతా ఈ రోజు డ్రా చేస్తుందంట. పోతిరెడ్డి పాడు ద్వారా ఏదైతే బ్యాలెన్సింగ్ ఆయకట్టు ఉందో రిజర్వాయర్స్, గోరకలు గాని, అవుకు గాని, తర్వాత ఏదైతే మనకి గండికోట గాని, గండికోట దగ్గర నుంచి పైడిపాలెం, ఆ తర్వాత చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కి, వామికొండకి, సర్వరాయ సాగర్ కి, వీటన్నిటిలో ఈ రోజు ఉన్నటువంటి స్టోరేజ్ అంతా. సో మీరు జిఎన్ఎస్ఎస్, అదే జిఎన్ఎస్ఎస్ ఎస్ఆర్బి సెంటర్, గాలేరు నగరి సుజల స్రవంతి, లేకపోతే శ్రీశైలం రైట్ బ్యాక్ కెనాల్, వీటి ద్వారా మీరు నింపుతున్న వాటర్ ఎంత. ఇవి కాకుండా తెలుగు గంగ కింద వెలుగోడు ప్రాజెక్టు తర్వాత ఆ కిందకు వస్తే బ్రహ్మం సాగర్ తర్వాత సోమశిల తర్వాత కండలేరు, వీటి యొక్క నెట్ ఏదైతే మొత్తం స్టోరేజ్ కెపాసిటీ అంతా ఈ రోజు ఎంత ఉంది, మీరు దాని ద్వారా ఎంత వాటర్ డ్రా చేస్తున్నారు, ఇవి లెక్కలు చెప్పడం అంటే. అవి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వెరీ క్లియర్ గా చెప్పారు. సో అంతకుమించి ఏం చెప్పక్కర్లేదు. పోతిరెడ్డి పాడు ద్వారా మనం జిఎన్ఎస్ఎస్ కి, దాంతో పాటుగా తెలుగు గంగకి, రెండిటికి మనం వాటర్ డ్రా చేసుకుంటాం. రెండిటికి వాటర్ డ్రా చేసుకునే దానికి 44,000 క్యూసెక్కులకి ఆ రోజు ఏదైతే రాజశేఖర రెడ్డి గారు పెంచింది 44,000 క్యూసెక్కులకి. సో ఆ రోజు 44,000 క్యూసెక్కులకి పెంచుతున్నారని అటుపక్క నాగం జనార్దన్ రెడ్డి గారి చేత, ఇటు పక్క చూస్తే దేవినేని ఉమా చేత టెంట్లు వేయించి నిరాహార దీక్ష చేయించింది ఏ పార్టీ? రాయలసీమకు వాటర్ రాకుండా టెంట్లేసి పోతిరెడ్డి పాడు యొక్క సామర్థ్యం పెంపుని అడ్డుకోవాలని చూసి ధర్నాలు చేసింది ఏ పార్టీ? దేవినేని ఉమా ఏ పార్టీ? నాగం జనార్దన్ రెడ్డి ఏ పార్టీ? వాళ్ళకి సమాధానం చెప్పాలి తెలుగుదేశం మిత్రులు. సో ఊరికే సార్ జీవో ఇచ్చేసామంటే, వాస్తవంగా 44,000 క్యూసెక్లు అయితే సార్ ఈ రోజు డ్రా అవుతుందంటే, యాజ్ ఆఫ్ నౌ డ్రా అవుతుంది. APWRIMS అని ఒక వెబ్సైట్ ఉంటది. సో వాటర్ కి సంబంధించి దాంట్లో ఏ ప్రాజెక్ట్ నుంచి ఎంతెంత లిఫ్ట్ చేస్తున్నారు, ఎంతెంత స్టోరేజ్ ఉంది, మొత్తం కూడా గవర్నమెంట్ అఫీషియల్ లెక్కల ప్రకారం ఉంటుంది. ఇది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి సాంప్రదాయం. ఊరికే నేను నోటితో మాట్లాడకూడదు, మీరు నోటితో మాట్లాడకూడదు, ఆయన నోటితో మాట్లాడకూడదు. ఈ రోజు 22,000 క్యూసెక్లు డ్రా చేస్తున్నారు సార్. 22,000 క్యూసెక్లు అంటే 2 టీఎంసీ డ్రా చేస్తున్నారు. 2 టీఎంసీ డ్రా చేస్తుంటే మనం ఒకసారి చూసుకుంటే సార్, తెలుగు గంగకు సంబంధించి ఏదైతే వెలుగొండ, బ్రహ్మం సాగర్, సోమశిల, కండలేరు కలిపి మొత్తం 180.2 టీఎంసీలు, దానికి సంబంధించి 180 టీఎంసీలు వస్తే గానీ ఆ ప్రాజెక్ట్ యొక్క కెపాసిటీలు సార్ ఇవన్నీ కలిపి. కానీ ఈ రోజు ఉంది ఎంతరా అంటే 55 టీఎంసీలే సార్. 180 టీఎంసీలకి 55 టీఎంసీలే సార్ ఉండేది. సో 840 అడుగులకు పడిపోయింది అనుకో సార్, మనం చుక్క వాటర్ తీసుకోలేం సార్. ఆగస్టు 11వ తారీఖున ప్రాజెక్టు పూర్తయింది. ప్రాజెక్ట్ నిండే పరిస్థితి వచ్చింది. 840 అడుగులు దాటినప్పుడు మనం ఫుల్ కెపాసిటీ డ్రా చేసుకోవాలా లేదా? మీరు చెప్పండి సార్. డ్రా చేసుకోకుండా మనం వదిలేసాం. అటు పక్క చూస్తే కల్వకుర్తి లిఫ్ట్ ఎత్తుకొని పోతా ఉన్నారు తెలంగాణ వాళ్ళు. ఇంకో పక్క చూస్తే ఎలక్ట్రిసిటీ కోసం తెలంగాణ వాళ్ళు అటు పక్కన రోజుకు 3.5 టీఎంసీ తోసేస్తా ఉన్నారు. 3.5 నుంచి 4 టీఎంసీలు తోసేస్తా ఉన్నారు సార్ కిందకి. సో అలాంటప్పుడు మరి రాయలసీమకు వాటర్ ఎందుకు తీసుకోలేకపోతున్నాం మనం? ఇంతకు ముందు ఉన్నదే కదా సార్, కొత్త ప్రాజెక్ట్ కాదు. అయితే పోతిరెడ్డి పాడు ద్వారా 44,000 క్యూసెక్కులు మేము డ్రా చేశాం. మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఏడాది డ్రా చేశాం. 44,000 క్యూసెక్కులు డ్రా చేసి మొత్తం ఏదైతే బ్యాలెన్సింగ్ ఉన్నటువంటి రిజర్వాయర్స్ ఉన్నాయో రిజర్వాయర్స్ మొత్తం నింపాం. వాటి ద్వారా సాగునీరు ఆయకట్టుకు అందించాం. మేము అడుగుతుంది ఏంటంటే రాజకీయం కాదు సార్. ఇక్కడ ఇరిగేషన్ అనేది రాజకీయ వస్తువు కాకూడదు. ఇరిగేషన్ అనేది ప్రజా వస్తువు, రైతులకు సంబంధించిన అంశం ఇది. దాని మీద అడుగుతున్నాం మేము. సో మీకు దాదాపుగా మొత్తంగా తెలుగు గంగకు సంబంధించి 23% మాత్రమే నింపారు సార్ ఇప్పటి వరకు. ఇంకో వారం 10 రోజులు దాటిపోతే తెలంగాణ వాళ్ళు కల్వకుర్తి ద్వారా కొట్టేవి కానీ, ఈ పక్క చూస్తే వాటర్ ఇరిగేషన్ ఏదైతే ఎలక్ట్రిసిటీ కోసం వాడే కానీ మొత్తం వెళ్ళిపోతే మనం పోతిరెడ్డి పాడు ద్వారా వాటర్ తీసుకోలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో ఫుల్ కెపాసిటీ ఎందుకు తీసుకోవట్లేదు అని అడుగుతున్నాను సార్.
ఎందుకు తీసుకోవట్లేదో సమాధానం చెప్పాలి. Yes, ఇంకో okay. విషయం సార్, ఇంకో పాయింట్కి వెళ్తే Right. సార్ ఎస్ఆర్బిసికి సంబంధించి సార్ 59 టీఎంసీలు సార్ కెపాసిటీ. 59 టీఎంసీలు అయితే 39% మాత్రమే నింపాం సార్ మనం. 39% మాత్రమే కేవలం. సో వాటర్ తీసుకోవాలి కదా, నింపాలి కదా, ఎందుకు నింపట్లేదు? సో అక్కడ మనకు పోతిరెడ్డిపాడు దగ్గర తూములు ఉన్నాయి, అక్కడి నుంచి బనకచెర్లకు వస్తుంది, బనకచెర్ల దగ్గర నుంచి డైవర్షన్ ఉంది, ఎస్ఆర్బిసి నుంచి గోరకల్కి మొత్తం అవకు 2 టన్నెల్స్ కూడా పూర్తి అయిపోయినాయి. కానీ మనం వాటర్ తీసుకోలేకపోతున్నాం. సో టన్నెల్స్ పూర్తి కాకపోతేనే, కెనాల్స్ పూర్తి కాకపోతేనే, అవి వైడన్ కాకుంటేనే నువ్వు తీసుకోవట్లేదంటే అదో లెక్క సార్. అన్ని సిద్ధంగా ఉన్నా తీసుకోవట్లా మనం. సో ఇది దుర్మార్గం కదా, అది మేము అడుగుతున్నాం సార్. సో హెచ్ఎన్ఎస్ఎస్ సార్, హెచ్ఎన్ఎస్ పంపుల ద్వారా తీసుకెళ్లాల్సింది. మన హెచ్ఎన్ఎస్ కి సంబంధించి 29% మాత్రమే మనం హంద్రీనివాకి సంబంధించి ఈ రోజు వరకు మనం పూర్తి చేసాం సార్ హెచ్ఎన్ఎస్. ఇవి పూర్తిగా కూడా నేను ఇప్పుడు ఏపీడబ్ల్యూఆర్ఐఎంఎస్ లో తీసినటువంటి లెక్కలు సార్, యాజ్ ఆఫ్ నౌ. సో ఇది తప్పు కదా. ఒక్క నిమిషం, శివశంకర్ గారు ఎవరు రెస్పాండ్ అవుతారు, మీరే గిరీష్ గారు? ఇంకొక పాయింట్ సార్. సో మా మిత్రులు, తెలుగుదేశం పార్టీ మిత్రులు అడుగుతూ ఓ మాట అన్నారు సార్, హెచ్ఎన్ఎస్ఎస్ మేమే. సార్ హెచ్ఎన్ఎస్ఎస్ చరిత్ర తెలుసా సార్? ఇరిగేషన్ గురించి మాట్లాడేటప్పుడు వాస్తవాలు మాట్లాడారు సార్. హెచ్ఎన్ఎస్ఎస్ కి 1996లో ఎన్టీ రామారావు గారు కాదు సార్ శంకుస్థాపన చేసింది. 1996లో చంద్రబాబు నాయుడు గారు హెచ్ఎన్ఎస్ఎస్ కి ఒక్క నిమిషం చంద్రబాబు నాయుడు గారా నేను చెప్తున్నా కదా, మీరు ఆగండి, కంగారు ఏం పల్ల. హెచ్ఎన్ఎస్ఎస్ కి 1996 పాయింట్ అన్నా, నేను మధ్యలో రాలేదు. హెచ్ఎన్ఎస్ఎస్ కి 1996లో చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లా ఉరవకొండ దగ్గర శంకుస్థాపన చేశారు. 1999లో మళ్ళీ సార్, 1999 మళ్ళీ అదే అనంతపురం జిల్లా ఆత్మకూరు దగ్గర మళ్ళీ రెండోసారి శంకుస్థాపన చేశారు. ఆ 2 శంకుస్థాపనలకు అయినటువంటి ఖర్చు ఆ రోజు యాజ్ ఆఫ్ జియో కాపీల ప్రకారం 19 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. కానీ తట్టమట్టి 1996 నుంచి 2004 వరకు హంద్రీనివాకు సంబంధించి ఒక్క తట్ట మట్టి తీయడం గాని, ఒక చిన్న కాలువ తీయడం గాని ఏమైనా జరిగిందా? ఏమీ జరగల. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే హంద్రీనివా పనులు మొదలైనవి. సో జీడిపల్లె వరకు వాటర్ తో పాటు నడుచుకుంటూ రఘువీరారెడ్డి గారు వెళ్ళారు 2012లో. మర్చిపోయాం మనం. సో మన ప్రభుత్వ హయాంలో 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాం సార్, మనం ఏం చేయలేదు సార్. ఇక ఆయన మాట్లాడుతున్నారు సార్, నాకు చాలా హ్యాపీ, నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. గాలేరు నగర్ కూడా మాదే అంటారు సార్. ఎక్కడ తట్టమట్టి ఎత్తేసారు? సో మేమేం చేశామని అడుగుతున్నారు సార్. నిజంగా ఇది అద్భుతమైన ప్రశ్న సార్, చాలా మందికి తెలియాల్సిన అంశం సార్. మేమేం చేశామన్నారు సార్. సో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సార్, సో ఏదైనా ఒక ప్రాజెక్ట్ మనం కడతాం సార్ ఎవరైనా. సో నేను ఇరిగేషన్ గురించి నేను ఏదైతే ఉజ్జయిని ప్రాజెక్ట్ సార్, కృష్ణా అనేది మొట్టమొదటి ప్రాజెక్ట్ ఉజ్జయిని ప్రాజెక్ట్ దగ్గర నుంచి, ఆల్మట్టి దగ్గర నుంచి, శ్రీరామ్ ఏదైతే ఆల్మట్టి తర్వాత నారాయణపూర్ దగ్గర నుంచి, జూరాల దగ్గర నుంచి కింద హంసల దీవి వరకు ప్రతి ప్రాజెక్టు, ప్రతి లిఫ్ట్ ఇరిగేషన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రతి ప్రాజెక్టు ఫిజికల్ గా నేను విజిట్ చేసి రాసుకున్న నోట్స్ లో ఉన్నాయి సార్. కాబట్టి నేను చెప్తున్నాను సార్, ఊరికే మాట్లాడట్లేదు నేను వేగ్గా. ఇంకో మాట సార్ నేను చెప్తున్నా. సో ఏదైనా ప్రాజెక్ట్ నా పాయింట్ చెప్తాను, ఏం చేశారో నేను చెప్తాను సార్. దయచేసి మిత్రులు ఒక్క నిమిషం కాదు సార్. సో ఏదైనా ఒక ప్రాజెక్ట్ కట్టిన తర్వాత, ఆ ప్రాజెక్ట్ కట్టిన తర్వాత దాంట్లో వాటర్, ఒక్క నిమిషం జనసేన గిరీష్ గారు ఒక్క నిమిషం మీరు మాట్లాడారు. ఫైనల్ గా అడిగితే సార్ చర్చ అర్థవంతంగా చేద్దాం సార్ దయచేసి. సార్ ఏదైనా ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టిన తర్వాత, ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టేసాం, కెనాల్స్ తీసేసాం, మొత్తం చేసేసాం సార్. కానీ దాంట్లో వాటర్ నింపలేనప్పుడు ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఆ ప్రాజెక్ట్ లో వాటర్ మనం ఫుల్ స్టోరేజ్ అదే ఇప్పుడు దాని గురించే కదా నిజంగా ఫుల్ గా ఉంటే ఎవరికైనా సార్ ఎఫ్ఆర్ఎల్ నింపలేనప్పుడు, ఎఫ్ఆర్ఎల్ అంటే కింద R&R అని ఉంటుంది సార్, ముంపు ప్రాంతం. వాళ్ళకి వాళ్ళ భూములు ఏవైతే మునిగిపోతాయో చెట్టు పుట్ట చామ అన్నిటికీ లెక్క కట్టి ప్రభుత్వం డబ్బు కట్టించడమే కాకుండా వాళ్ళకి పునరావాస కాలనీలు కట్టించి ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది సార్. దాన్ని 2019 నుంచి 24 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి సర్కార్ గాలికి వదిలేస్తే సార్, మేము ఏదైతే సార్ మీరు బాగా గమనించండి, మేము హెచ్ఎన్ఎస్ఎస్ కి సంబంధించి సార్ జిఎన్ఎస్ఎస్ కి సంబంధించి గోరకల్ దగ్గర నుంచి, అవుకు దగ్గర నుంచి, గండికోట దగ్గర నుంచి, పైటిపాలెం దగ్గర నుంచి, వామికొండ దగ్గర నుంచి, సర్వరాయ సాగర్ దగ్గర నుంచి, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వరకు R&R మొత్తం పూర్తి చేసి ఎఫ్ఆర్ఎల్ నింపిన చరిత్ర మాది. ఇంకో మాట సార్,
ఎప్పుడెప్పుడో సార్ ఎన్టీ రామారావు గారి ప్రభుత్వ హయాంలో మొదలైంది సార్ తెలుగు గంగ. కానీ బ్రహ్మం సాగర్ FRL ఇంతవరకు ఎప్పుడు నింపలేదు సార్. చరిత్రలో మొట్టమొదటిసారిగా బ్రహ్మం సాగర్ FRL నింపింది మేమే. ఏది R&R